బండ్ల మీద దింపేటోళ్ళు మంచిగా నడుస్తున్నాయో లేదో చూసుకోండి. ముందే బండిలా పెట్రోలు టైర్ల గాలి కొట్టించి పెట్టుర్రి. బస్సు పోవాలనుకుంటే ఆ రూట్లో ఏ బస్సు ఉంది, ఎన్నిటికి వస్తున్నాయి, ఇంటికాంచి ఎంత దూరం ఉంది, ఎంత టైం పడుతుందో చెక్కింగ్ చేసుకుంటే మంచిది. ఇక హాస్టల్లో ఉండి చదివేటోళ్ళు ఆడికెళ్ళి వ్యానో ఆటో మాట్లాడి పెడితే వాళ్ళే తీసుకుపోయి తీసుకొస్తారు. దేనికోసం అంటారా? చూడుర్రి మరి. తెల్లారితే ఇంటర్ పరీక్షలు 9కెళ్ళి పగటిలు 12 గంటల దాకా టైము. రాష్ట్రమంతటా 1495 సెంటర్లు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,000 మంది రాస్తుంటే 28,500 మంది ఇన్విజిలేటర్లు. హాల్ టికెట్ పెన్నులు తప్ప ఇంకేం తెచ్చుకోవద్దట. అన్ని చెక్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు కాబట్టి అర్ధగంట ముందే పోతే మంచిది. మేము దూరంకెళ్ళి వస్తున్నాం, బస్సు ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయిందంటే నడవదు. మళ్ళా 5 నిమిషాలు లేట్ అయినా లోపలికి పంపిస్తారు. అంతకంటే ఎక్కువైతే మాత్రం ఇంటికే. ఇక ప్రైవేట్ లో చదివేటోళ్ళు ఫీజులు కట్టక హాల్ టికెట్ ఇయ్యలేదని టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ లా డౌన్లోడ్ చేసుకొని గది చూపిస్తే చాలు. నక్కల్ షిట్టీలు కొట్టకుండా సూషిరాతలు రాయకుండా ప్రతి సెంటర్ కాడ సీసీ కెమెరాలు పెట్టిండ్రు. చెక్కింగ్ ఆఫీసర్లు తిరుగుతూనే ఉంటారు. ఏమేం సవలతులు చేయాలనో గవన్నీ వేసిండ్రు. సెంటర్ దూరం ఉన్నోళ్ళు ముందే ఇంటికాంచి బయలుదేరితే మంచిది. బస్సు కోసం ఆటోల కోసం చూడకుండా ఈలైతే ఇంటోళ్ళని దింపమనుండ్రి బండి మీద. హాల్ టికెట్ పట్టుకుపోవుడు యాది మరవకుర్రి జరా. పేపర్ ఎట్లుంటదో క్వశ్చన్లు ఏమొస్తాయో అని టెన్షన్ పడకుండా ఓన్రి. నిమ్మలంగా రాయుండ్రి. అందరికీ ఆల్ ది బెస్ట్.